In a mixture of 120 liters of ratio of water and milk in the 5:7 respectively, how much water must be added to make the ratio of water and milk is 1:1 respectively? ఏమీ లేదండి, 120 లీటర్ల నీరు మరియు పాల మిశ్రమంలో నీరు మరియు పాల నిష్పత్తి 5:7గా ఉంది. ఎన్ని లీటర్ల నీటిని అదనంగా చేస్తే వాటి యొక్క నిష్పత్తి 1:1గా అవుతుంది? జస్ట్ 2 సెకండ్స్లలో చేయొచ్చండి. ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూసినట్లయితే సో మనకు 5:7 అండి వాటర్ అండ్ మిల్క్ రేషియో. టోటల్ క్వాంటిటీ వచ్చేసి 120 లీటర్స్ అండి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే వాటర్ని యాడ్ చేసామో రేషియో ఈక్వల్ అయిపోయింది, అంటే 1:1 అయింది. సో మనం ఇందులో ఎలాంటి పాలు చేంజెస్ కాలేదండి, పాలు మారలేదు మిత్రమా, పాల క్వాంటిటీ మారలేదు, క్వాలిటీ మారిందండి. కాబట్టి పాలను ఈక్వల్ చేస్తున్నాను. సో 7:7. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి ఇక్కడ. సో 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 120 లీటర్స్ అవుతుందండి. మరి ఇక్కడ నీకు వాటర్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ పెరిగిందో చూడండి. సో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 120 × 2/12. సో ఫైనల్లీ మనకి 20 లీటర్స్ వస్తుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం మిత్రమా. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి.